హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ సీమ ఛానల్. బ్యాచిలర్స్ కానీ, వంట రాని వాళ్ళు కానీ చాలా ఈజీగా చేసుకునేలా చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్లో పెరుగు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు మసాలా పొడి కోసం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 15 మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 3 ఇలాచి, 3 లవంగాలు వేసి లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి షాజీరా, చెక్క, ఒక ఇలాచి, ఒక లవంగం వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులోకి కోసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఈ ఉల్లిపాయలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కలర్ వచ్చాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఒక చిన్న సైజ్ టొమాటోని ముక్కలుగా చేసి వేసుకోవాలి. టొమాటోలు మెత్తగా మగ్గడం కోసం ఉప్పు, పసుపు వేసి మూత పెడితే బాగా మగ్గుతుందండి. చూసారు కదా, మనం వేసిన ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటూ ఇందులోకి మిరపకాయలు, కరివేపాకు, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి 1 స్పూన్ వేసి హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఐదు నిమిషాలు వేపుకున్నాం కదండి, ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోండి. మూత పెట్టి ఇలా 10 నిమిషాలు వదిలేస్తే చికెన్లోంచి నీరు ఊరుతుందండి. ఇప్పుడు మనకి కావాల్సినంత వాటర్ వేసుకొని చికెన్ని మెత్తగా ఉడికించుకోవాలి. చికెన్ ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పొడి, కసూరి మేతి, కొత్తిమీరను కూడా వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమేనండి. నేను ఈ చికెన్ కర్రీకి కాంబినేషన్గా వడలు చేశానండి. అందుకే కొంచెం గ్రేవీ ఎక్కువే ఉంచాను. మీకు రైస్తో అనుకుంటే కొంచెం దగ్గరికి చేసుకోవచ్చు. ఇంతే అండి, మన బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.